అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు నేను ఇంతవరకు చూడలేదు, చాలా హుషారుగా బాగా మాట్లాడుతున్నాడు. గౌరవనీయులు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకో పక్కన సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, రామనారాయణ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నా పక్కన కూర్చున్నటువంటి నాగరత్నమ్మ, శ్రీమతి నాగరత్నం గారు ఇప్పుడే మాట్లాడాడు. సాయిబాబు ఆయన అనుభవం సముద్రం లేకపోయినప్పుడు నేను అవలంబించిన విధానాలు అర్థమైనాయా లేదా అని తెలుసుకోవడానికి మాట్లాడితే చాలా క్లియర్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి సాయిబాబు. మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, మన రాష్ట్రంలో అనేక వృత్తులు ఉన్నాయి, కానీ ఎంతో కష్టమైన పని సముద్రంలో చేపల వేట. ఈ వృత్తికి ఎంతో ధైర్యం కావాలి, సాహసం కావాలి. ఊవెత్తున ఎగిరిపడే అలలకు సైతం ఎదురుగా ముందుకు పోయే గుండె ధైర్యం, అది ఉండే ఏకైక వర్గం మా మత్స్యకారులు. జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజుల తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు, సముద్ర తల్లిని నమ్ముకుంటారు. అందుకనే మేము ఒకసారి చూస్తే చాలా సమస్యలు చూశాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, తుఫాను వస్తే మీకు సమాచారం ఇవ్వాలన్నా వీలేని పరిస్థితి వస్తుంది. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొక్కసారి తుమ్మల పెంట్లో హామీ ఇస్తున్నా. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు ఎక్కువగా పెట్టే సమయం. ఆ సమయాన్ని వేట నిషేధించాం, పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరంతా వేటకు దూరంగా ఉంటారు, ఉపాధి లేదు, వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు. అలాంటి మీకోసం మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేసాం. మీ ఫోన్లో మీరు చూసుకోవచ్చు. పడ్డాయా లేదా? పడ్డాయి. మా తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారు, ఫోన్ కూడా బాగా వాడుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చాను, 10,000 20,000 పెంచుతా అన్నాను. అందుకే పోయిన సంవత్సరం 1,21,433 మందికి ఇస్తే 243 కోట్లు ఇస్తే, ఈసారి మిగిలిన వాళ్ళు కూడా యాడ్ చేసి 262 కోట్లు ఇచ్చాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీరు చిన్నప్పటి నుంచి మీ పెద్దవాళ్ళు కూడా సముద్రంలోకి ఏటకపోయేవాళ్ళు, అవునా కాదా అని అడుగుతున్నా. ఎప్పుడైనా మీకు సహాయం చేయాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని గురించి ఆలోచించిన వ్యక్తి
నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చూశాను మిమ్మల్ని సముద్రంలో వేటగా నిలిచిపోతే పూట గడిచే పరిస్థితి లేదు. అందుకే నేను ఆ రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే 31 కేజీల బియ్యం వేట సమయంలో మీకు అందజేసిన వ్యక్తి నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఓసారి సముద్రంలో తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు వస్తే 1 రోజు 2 రోజులు కాదు, తుఫాను రాకుండా ముందు వచ్చిన తర్వాత కూడా సముద్రంలోకి పోలేరు. అందుకే 50 కేజీల బియ్యం సహాయాన్ని రెట్టింపు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 2014-15 ఆ రోజు మళ్ళీ ఆలోచించాను. 2000తో ప్రారంభించాను. 2016-17 మళ్ళా 4000కు పెంచాను. 2019 10,000కు పెంచాను. అదే 5 ఏళ్ళు ఇచ్చారు తప్ప ఒక్క పైసా కూడా మీకు ఇవ్వలేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ 10,000 నుంచి 20,000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను ఇక్కడతో ఆగడం లేదు. సముద్రం మీ పక్కనే ఉంది. సముద్రంలో అపారమైన సంపద ఉంది. ఆ సంపదను ఉపయోగించి మిమ్మల్ని అందరినీ పేదరికం నుంచి పైకి తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి హామీ ఇస్తున్నా. మామూలు కాదు. 1053 కిలోమీటర్లు సుదీర్ఘమైన తీరం మన సంపద, మన బలం. లక్షలాది మత్స్య కార్మికులు జీవనోపాధి పైన ఆధారపడుతున్నారు. నేను అందుకే అక్వా పైన, ఇంకొక పక్కన మీ ఆదాయం పైన శ్రద్ధ పెట్టాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 14-19 మత్స్య సంపద ఉత్పత్తి 19.18% పెరిగింది. అదే కాంగ్రెస్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. 19-24 మధ్యలో 4 రెట్లు పడిపోయింది. 5.43 మాత్రం అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నేను ఒకటే ఆలోచిస్తున్నాను. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత, నిర్మాణ రంగం తర్వాత ఎక్కువ ఆధారపడేది మత్స్య సంపద పైనే మీరు ఆధారపడుతున్నారు. రాష్ట్రం ఆధారపడతా ఉంది. ఈరోజు మొత్తం దేశంలో 28% చేపలు ఎగుమతి చేస్తూ ఉంటే దాంట్లో 38% మన రాష్ట్రం నుంచే చేస్తున్నాం. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 80% ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నామంటే అది ఆంధ్రప్రదేశ్ సత్తా. అయితే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఇంతలా రాష్ట్రానికి ఖ్యాతిని, ఆదాయాన్ని అందించేలా చేస్తున్న మీకు అన్ని విధాల అండగా ఉంటాం. ఏదో పెద్ద పెద్ద అక్వా ఫార్మ్స్కే కాదు, నా మనసుకు దగ్గరుండే మత్స్య కార్మికులకి అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. మెకనైజ్డ్ మోటరైజ్డ్ డీజిల్ పడవలకి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మెకనైజ్డ్ పడవలకి 3,000 లీటర్లు, మోటరైజ్డ్ పడవలకి 300 లీటర్లు సబ్సిడీ అందిస్తున్నాం. 26, 27, 27లో 21,935 లీటర్లు మీకు అందించాం. దీనివల్ల మీరు చూస్తే 50 కోట్ల రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చాం. ఇంకొక పక్క
3,256 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9 షిప్పింగ్ హార్బర్లు, ఇంకో పక్క 8 ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసం మీ రక్షణ కోసం మీరు ఒక్కసారి ఆలోచిస్తే 4,550 ట్రాన్స్పౌండర్స్తో భద్రత కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున పడవలు కానీ వలలు కానీ మరణించినప్పుడు ఎక్స్గ్రేషియా కానీ సకాలంలో ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు. ఇప్పుడు అంటున్నారు ఇది కాదు, ఒక 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తే మన సరిహద్దుల వరకు ఎంత చేపలుంటే అన్ని చేపలు పట్టుకొని మేమంతా కూడా విదేశ మార్కెట్లో ఉత్పత్తి ఎగుమతి చేస్తామనే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం. మిగిలింది రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం. అందుకే మళ్ళీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది సిబిఎన్ మాట. జిల్లాకు జువ్వెల దిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది. 288 కోట్లతో అభివృద్ధి దిన్న షిప్పింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. 87% పనులు పూర్తయినాయి. ఈ హార్బర్ జిల్లా మత్స్యకారులకు ఒక సుదీర్ఘమైన కళ. ఇది మీకోసం నిర్మించింది. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు సముద్రం ఉంది, మీ జీవితం మాత్రం మారలా. సముద్రం సంపద ఉంది, ఆ సంపద మనం ఉపయోగించుకోవాలా. చేపలు పట్టుకుంటున్నాం, కాదు గీదు అంటే ఉప్పు మండించుకుంటున్నాం. అవునా కాదా? కాదు. నా ఆలోచన చేపలు పట్టుకుంటాం, అదే సమయంలో కొత్త టెక్నాలజీలు, సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉపాధి హామీ వస్తుంది.
మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా, మగవాళ్ళు వేటకు పోతే మీరు సీవీడ్ బండిచ్చి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. రెండోది, సముద్రం మన అదృష్టం. 1000 కిలోమీటర్లు మన వరం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఆ రోజు కృష్ణా జిల్లా ఉంది, విజయవాడ పైకొచ్చింది, ఇక్కడ సోమశిల వచ్చింది, నెల్లూరు జిల్లా పైకొచ్చింది, గోదావరి వచ్చింది, రాజమండ్రి గోదావరి జిల్లాలు పైకొచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచించేది ఈ సముద్ర తీరాన్నంతా ఉపయోగించుకుని మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సముద్రం లేకపోయే చొరవ, సాహసం. రెండోది, మీకుండే మెలకువలు. నన్ను సముద్రంలో పోతే పోలేను, నువ్వు సముద్రంలో పోతే ఏ అల వచ్చినా ఎంత స్పీడ్గా వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎట్లా ఎదుర్కోవాలో నీ పుట్టుకతో వచ్చిన విద్య, నీ పెద్దలు నేర్పించిన విద్య. అలాంటిది మీకందరికీ చదువు చెప్పించి మీ పిల్లల్లో మెలకువలు పెంచితే మీరందరూ కూడా రేపు టూరిజం వస్తే ఈ ప్రాంతం అంతా ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. మా మత్స్యకారులకు ఉపాధి వస్తుంది. ఒక పక్క చేపలు పెంచుకుంటూనే నేను ఇంకొక కూడా నిర్ణయం చేశాను. ఈ యొక్క చేపలు మంచి ఆహారం. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచమంతా ఎందుకు కొంటున్నారంటే ఇప్పుడు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. బియ్యం అంటే కార్బోహైడ్రేట్, అది తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకు గేట్వే. అదే గాని మా మత్స్యకారులు పండించిన చేపలు తింటే ఇది ప్రోటీన్. ప్రోటీన్ తింటే డయాబెటీస్ రాదు. డయాబెటీస్ రాకపోతే మీ ఆరోగ్యం బాగుంటుంది. నేను ఈ మధ్యకాలంలో రైస్ తినడం మానేశా. నేను తినేది ప్రోటీన్ తింటున్నా. ఆ ప్రోటీన్ పండించేది మా మత్స్యకారులని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతవరకు మార్కెట్ చేసుకోలేకపోయాం. నేను మీ అందరికీ మార్కెట్ మేనేజర్గా పనిచేస్తా. మీ చేపలకు గిరాకీ సృష్టించే బాధ్యత నాది, అమ్మించే బాధ్యత నాది. నేను చెప్పిన మాటలు విని మీరు కూడా నా మాట వింటే మీ జీవితాల్లో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టే బాధ్యత నాది. ఇంకో పక్క ఈ పోర్ట్లన్నీ మీరు చూస్తే ఎక్కడెక్కడ ఫిషింగ్ హార్బర్లు కావాలనో ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని అన్ని దిక్కలా చేస్తాం. రెండో పక్కన కొన్ని పెద్ద పోర్ట్లు వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఈ పోర్టు ద్వారా పంపిస్తే ఇక్కడ మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. చేపల బట్టే పిల్లలు చేపలతోనే ఉండిపోవడం మంచిది కాదు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, కృష్ణారెడ్డి ఉన్నాడు. వీళ్ళు నెల్లూరు జిల్లాలోనే పుట్టారు. వ్యాపారాలు చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించారు. నా మత్స్యకారులు ఎందుకు ఆ విధంగా తయారు కాలేరో నేను చూస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. అది నా పట్టుదల. అన్ని చెరువుల్లో నీళ్లు పెట్టాను.
అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాను. రిజర్వాయర్లు నీళ్లు కళకళలాడుతున్నాయి. ఇప్పుడు చేపలు గలగలలాడించాల్సిన బాధ్యత ఉంది. అన్ని చెరువుల్లో చేపలు ఉండాలి. ఆ చేపలు అందుకుని అమ్ముకునే హక్కు మా మత్స్యకారు సోదరులకుంటే అది నిజమైన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టు పెట్టినప్పుడు మీకు అనుమానాలు క్రియేట్ చేశారు. ఎవరికి అనుమానం వద్దు. ఇది దేశ రక్షణ కోసం చేసేది. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ మన ఊర్లో ఉండే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము చూసుకుంటా. ఇంకొక పక్కన ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అవేర్ ఒక వ్యవస్థ పెట్టుకున్నాం. మత్స్యకారులందరికీ వేటకు పోయే వాళ్ళందరికీ సమాచారం పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టామంటే చేతుల పైకెత్తండి. దట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు కలెక్టర్ చెప్పాను, సెటిలైట్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారో అది కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఏదైనా బోట్లు వస్తే అది కూడా రికార్డ్ చేస్తుంది. అదే మరి సంపద ఎక్కడుందో అవన్నీ కూడా చూసి చేపలు ఉండేది ఇక్కడికి మనకి ఎప్పటికప్పుడు వస్తాయి. దీన్ని ఇంకా పగడ్బందీగా అమలు చేస్తాం. ఒక పక్క మెకనైజ్డ్ బోట్లు వచ్చి ఇంకో పక్క ఎక్కడ చేపలున్నాయో చెప్పగలిగితే మీరు ఈజీగా పట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకని నేను అక్వా కల్చర్ని ఎక్కువ అభివృద్ధి చేయాలని, మా మత్స్యకారులకి ఎక్కువ ఊత ఇవ్వాలని ఆలోచిస్తున్నా. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వా కల్చర్ ఫామ్ పెట్టుకోండి. నేను పూర్తిగా సహకరిస్తాను. అవసరమైతే ప్రత్యేకమైన రాయితీలు ఇస్తాం. ఈరోజు రాష్ట్రంలో అక్వా కల్చర్కు ₹1.50 కరెంటు సరఫరా చేస్తున్నాం. ఇంకో పక్కన అక్వాలో రాష్ట్రంలో సాగేదానికి 50,000 కనెక్షన్లు ఇచ్చాం. దీనికోసం 803 కోట్ల రూపాయలు 24-25 సబ్సిడీ ఇస్తే ఈ సంవత్సరం 843 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నేను ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు నేను ఏ రంగాలలో అభివృద్ధి అవుతామో, ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ నేను శ్రద్ధ పెడుతున్నా. ఇంకో పక్క 1924 మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అది ఒక పేడ కళ, విధ్వంసం, ఎక్కడా పని కాలేదు. నేను అడుగుతున్నా, ఆ 10,000 తప్ప ఒక్క పైసా మీకు వచ్చిందా? ఒక్క అభివృద్ధి అయిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదంటే చేతుల పైకెత్తండి. వాళ్ళు చేసిన విధ్వంసం నాకు 23 నెలలు